బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టింది. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీలు టీడీపీ కైవసం చేసుకుంది. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలో టీడీపీ జెండా ఎగురవేసింది. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. 6267 ఓట్ల తేడాతో ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. ఈ అవకాశం ఇచ్చిన ఒంటిమిట్ట ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చెమ్మూర్తి జగన్మోహన్ రాజుకి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, ఎస్ఎం షారుఖ్ గారికి, దీపక్ రెడ్డి గారికి, సవితమ్మ గారికి, కార్పొరేషన్ చైర్మన్లకి, ఎమ్మెల్యేలు చిట్టిబాబు గారికి, జనసేనకి, బీజేపీ నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇవ్వడం వల్ల ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరికి సేవ చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. ఈ విజయం 30 ఏళ్ల చరిత్ర తిరగరాసింది. ఈ విజయాన్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క ఓటరు ఈ బుద్ధి చెప్పారు వైసీపీ వాళ్ళకి. వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా చేయలేదు. ఏజెంట్లలో లాగడం, కొట్టడం, అలాగే ఎన్నో దౌర్జన్యాలు చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింటారు మీరు జనాలకు, దాని మీద ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? ప్రతి హామీ నెరవేరుస్తాము. ప్రతి హామీ తప్పకుండా నెరవేరుస్తాం. మేము 6000 పైచిలుకుతో గెలిచాం. మీ గెలుపు కారణాలు ఏంటి? మా గెలుపు కారణాలు గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలే. రైట్గా వైసీపీ కంచుకోటనైతే ఇటు టీడీపీ బద్దలు కొట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఇటు పులివెందుల అలాగే ఒంటిమిట్ట 2 జడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? టీడీపీ నేతలు ఏమంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లాలో ఈ నెల 12న జరిగినటువంటి 2 జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇవాళ కౌంటింగ్ జరిగినటువంటి సందర్భంగా 2 స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకుంది అనుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీడీపీకి సంబంధించి పులివెందుల దాదాపుగా 6 శతాబ్దానికి పైగా వైఎస్ కుటుంబమే అక్కడ సుస్థిరమైనటువంటి రాజకీయ స్థానాన్ని ఏర్పరుస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఇవాళ జరిగినటువంటి కౌంటింగ్ లో జడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మారెడ్డి లతారెడ్డి తిరుగులేని మెజారిటీతో ఆమె గెలుపొందడం జరిగింది. అక్కడ పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి కనీసం డిపాజిట్ రాని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక చావు తప్పి కన్ను లెక్కపోయిందన్న చందంగా ఒంటిమిట్టలో మాత్రము వైసీపీ అభ్యర్థికి కొంతవరకు మెరుగ్గానే ఓట్లు వచ్చాయనుకోవచ్చు. ఇక్కడ 3 రౌండ్ల కౌంటింగ్ జరిగింది. ప్రతి రౌండ్ లోనూ టీడీపీకి సంబంధించినటువంటి అద్దలూరు ముట్టి కృష్ణారెడ్డి తిరుగులేని మెజార్టీ కైవసం చేస్తున్నారు. తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థికి 6270 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 3165 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే 2వ రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థికి 6735 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 3126 ఓట్లు వచ్చాయి. అయితే ఈ 2వ రౌండ్ కి కూడా 3049 ఓట్ల మెజార్టీ సాధించడం జరిగింది. అయితే 3వ రౌండ్ వచ్చేసరికి టోటల్ గా 6267 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అయినటువంటి ముట్టి కృష్ణారెడ్డి తిరుగులేనటువంటి విజయాన్ని సాధించాలనుకోవచ్చు. అయితే ఇక్కడ తొలి నుంచి వైసీపీ విజయం సాధిస్తుందని చాలా మంది భావించారు. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి విధి విధానాలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి నేతల ఐక్యత కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన అనేక మంది మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కవిత కావచ్చు, అలాగే అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి మరో మంత్రి ప్రస్తుతం ఉంటున్నటువంటి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి ఐక్యతతో ఇక్కడ కూడా విజయాన్ని సాధించారు. అయితే ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ ఈ సరళిని తొలి నుంచి కూడా వైసీపీకి చెందినటువంటి నేతలు తూర్పారపడుతున్నారు. కేవలము ఇది టీడీపీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి విజయం మాత్రమేనని ఎన్నికల సరళి సజావుగా సాగలేదని కూడా వీళ్ళు చెప్తుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా
టీడీపీ నేతలు మాత్రం ఇది ప్రజా విజయంగా భావిస్తున్నారు. అలాగే టీడీపీకి సంబంధించి పులివెందులలో జరిగినటువంటి ఆ విజయానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి ఒకరికొకరు స్పీచ్ కూడా పిలిపిస్తున్నారు. ఈ విజయం తిరుగులేని విజయం అని ప్రజా విజయం అని కూడా వాళ్ళు కాంక్షిస్తూ వచ్చారు. అలాగే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నట్టు అంటే వైసీపీకి చెందినటువంటి ఎంపీ అవినాశ్ మాత్రము దొంగ ఓట్లు వేసుకొని ఇది ప్రజా విజయం చెప్పుకోవడం ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హుసేన్.